బిడ్డలు లేకపోయినట్లయితే భర్తగా నువ్వు చేయాల్సిందేమిటి? 21వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 25 అధ్యాయము 21వ వచనము. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. పిల్లలు లేరా సహోదరుడా? భార్యను వేధించొద్దు, భార్యను విడిచిపెట్టేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి విసిగించొద్దు. మరేం చేయాలో? ఇస్సాకు చేసిన పని చేయాలి. ఏమిటి ఇస్సాకు చేసింది? తన భార్య గొడ్రాలు ఆ ముద్ర భరించలేక అల్లాడిపోతుంది అని గ్రహించిన ప్రేమ కలిగిన భర్త అయినటువంటి ఇస్సాకు చేసింది అంటే తెలుసా? తన భార్య కోసం ప్రార్థన చేశాడు. ప్రభువును వేడుకున్న, నాయనా బిడ్డలు లేక అల్లాడిపోతున్నావయ్యా, ప్రాముఖ్యంగా నా భార్య గొడ్రాలని ముద్ర భరించలేక తల్లడిల్లిపోతుందయ్యా, దయచేసి ఈ దిన కుటుంబాన్ని దర్శించయ్యా, నా భార్యను దర్శించయ్యా ప్రార్థన చేశాడు. ఫలితం ఏమిటో చూద్దాం రండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థనను వినెను గనుక అతని భార్య అయినటువంటి రిబ్కా ఏమిటి? గర్భవతి ఆయను. అర్థమైందా? ఆడిపోసుకోకండి, అల్లరి చేయకండి, వేధించకండి, విసిగించకండి, జీవితంపై విరక్తి పుట్టించకండి. మరి ఏం చేయాలి? ప్రేమించే భర్తవైతే ప్రార్థన చేయి, అంతేగాని విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి బెదిరించే ప్రయత్నం మాత్రం ఆత్మీయుడు చెయ్యడు. ఎల్కానా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు, మరొక పెళ్లి చేసేసుకున్నాడు. అలా మరో పెళ్లి చేసేసుకున్న తర్వాత మరి హన్నా పరిస్థితి ఏమిటి? తాను తీసుకొచ్చినటువంటి పెనిన్న కంటిన్యూస్గా పిల్లలను కండమే పనిగా పెట్టుకుంది. ఒక బిడ్డ తర్వాత మరొక బిడ్డ, ఒక బిడ్డ తర్వాత మరొక బిడ్డ, ఒక బిడ్డ తర్వాత మరొక బిడ్డ కంటా ఉంది. ఇప్పుడు అర్థమైపోయింది ఏమిటంటే, లోపము నా భర్తలో లేదు, నా భర్త వల్ల మరొక స్త్రీ పిల్లల్ని కంటుందంటే నా భర్తలో లోపం లేదు, నాలోనే లోపం ఉంది. హన్నాకి అర్థమైపోయింది. అదే సమయంలో ఇంటిలో ఉన్నటువంటి తన సహోదరి పెనిన్న తాను కన్న బిడ్డలను చూసి హన్నతో ఈ మాట చెప్పొచ్చు. అక్క, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఎందుకు బాధపడతావు? నా పిల్లలు నీ పిల్లలే కదా, నా పిల్లలను నీ పిల్లలుగా భావించి వాళ్ళను కూడా నువ్వు పెంచుకోవచ్చు కదా అని ఒక్క మంచి మాట అంటే ఎంత బాగుంటుందండి. ఏమిటో కొంతమందికి నోట్లోంచి అసలు మంచి మాటలే రావు, దెప్పు పొడుపు మాటలు తప్ప, సూటి పోటు మాటలు తప్ప. ఒకవైపు పిల్లలు లేరని చెప్పి అల్లాడిపోతున్నప్పుడు మరోవైపు పెనిన్న పక్కలో బల్లెల్లా తయారైంది. ఇంటిలో ఉన్నటువంటి పెనిన్న పొద్దస్తమాను పక్కలో బల్లెల్లా తయారైతే ఓర్పు కలిగిన నేర్పు కలిగినటువంటి హన్నా చేసిందేంటో తెలుసా? తిరిగి గొడవ పడలా. చెప్పాక ఓర్పుకు వ్యతిరేక పదం తొందరపడతాను, ఆవేశం, కోపం. వినండి, ఇంటిలో ఉన్నటువంటి తోటి వ్యక్తి తనకు విసుగును పుట్టిస్తున్నా, వేధిస్తున్నా, విరక్తి పుట్టిస్తున్నా తన ఓర్పు కలిగిన స్త్రీ కనుక ఏం చేస్తుందో తెలుసా? తిరిగి ఒక్క మాట అనలేదండి, ఒక్క మాట అనడానికి సాహసం చేయలేదండి. భర్తతోనూ గొడవ పడలేదు, తనను విసిగిస్తున్న వేధిస్తున్న తన సహోదరితోనూ గొడవ పడలేదు. కారణం తెలుసా? ఓర్పు కలిగిన స్త్రీ. ఏం చేసింది అయ్యా అంటే, తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. అయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, భరించలేకపోతున్నానయ్యా, సహించలేకపోతున్నానయ్యా, నా భర్త చేసిన పని నేను సహించలేకపోతున్నా. వెళ్ళి దేన్నో పెళ్లి చేసుకున్నాడు, అది రోజు నా పక్కలో బల్లెంలా తయారైంది. తనకు ఆల్రెడీ పుండు ఉంది, ఆ పుండు మీద కారం చల్లుతూ భర్త తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. సహించలేకపోయింది, భరించలేకపోయింది అని చెప్పి బెదిరించిందా, అని చెప్పి బాధించిందా, అని చెప్పి వాదించిందా? లేదండి. మరేం చేసింది? ప్రార్థన చేసింది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము చదువుతున్నాను, 15-16 వచనాలు. అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాననై ఉన్నాను, ద్రాక్షరసం సేవించలేదు, మద్యము పుచ్చుకోలేదు. 16, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి, అత్యంత కోప కారణమును బట్టి అంటే అర్థం తెలుసా? పెనిన్న ఎంత కోపం పుట్టించేదయ్యా అంటే అత్యంత కోపం పుట్టించేది.
భరించలేనంత కోపం పుట్టించేది. కానీ గొప్ప విషయం ఏమిటంటే అంత కోపం పుట్టించినా సరే ఎక్కడా కూడా హన్నా తన నోటితో కూడా తప్పు చేయలే. అత్యంత కోప కారణమును బట్టి నేను నిట్టూర్పులు విడుచుచు, బహు నిట్టూర్పులు విడుచుచు నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నా ఇంట్లో చాలా చాలా వేదనతో కూడినటువంటి పరిస్థితి, బాధ పుట్టించే, వేదన పుట్టించే, నా మీద నాకే విరక్తి పుట్టించే మనుషులు దాపరించారు. అత్యంత కోప కారణాన్ని బట్టి వచ్చి ఏడుస్తున్నాను. దేవుని దగ్గర ఏడ్చింది. ఇప్పుడు ఇంతగా వచ్చి దేవుని దగ్గర అడవడానికి కారణం తెలుసా? పక్కలో బల్యం. అంటే సహోదరి, ఇది వాస్తవం కదా నీ జీవితంలో, సహోదరుడు ఇది వాస్తవం కదా నీ జీవితంలో. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి కారణం ఏమిటి? నీ భర్త పెట్టే నరకం భరించలేకపోతున్నావు కాబట్టి, నీ భార్య పెట్టే నరకం భరించలేకపోతున్నావు కాబట్టి నువ్వు మోకరిస్తున్నావు. నీ భార్య కొంచెం ప్రేమగా ఉంటేనే దేవుని దగ్గరికి వస్తావా? నువ్వు నీ భర్త కొంచెం ప్రేమగా ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? ప్రార్థన చేస్తావా?